వరుసలు వదలండి, మై మరపులిక మొదలండి. D5 న్యూస్ మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. మా పసలపూడి కథలు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక చిన్న గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని వంశీ రాసినటువంటి ఈ 72 కథలు విశ్వవ్యాప్తంగా తెలుగువారి యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నాయి. గోదావరి అందాల్ని, ఇక్కడి మనుషుల అంతరంగాన్ని అక్షరాలకి అద్ది వంశీ ఆవిష్కరించినటువంటి ఈ మా పసలపూడి కథలు చదివినటువంటి ప్రతి పాఠకుడు కూడా ఇవి మా ఊరి కథలే అనుకుంటాడు. తనకి తెలియకుండానే కథలో లీనమైపోతాడు. చివరంతా చదివేస్తాడు. కథలో చదివిన పాత్రలు తనకి కూడా అప్పుడప్పుడు తారసపడ్డం చూసి కథలో మమేకమైపోతాడు. అందుకే మా పసలపూడి కథలు అందరికీ ఇవి మా కథలు అనేంతగా దగ్గరైపోయాయి. అంతగా విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందిన మా పసలపూడి కథల్ని పరిశోధనా అంశంగా ఎంచుకోవడం అంటే గొప్ప సాహసం అని చెప్పాలి. ఆ సాహసాన్ని విజయవంతంగా అక్షరీకరించినటువంటి రామచంద్రారెడ్డి గారు నిజంగా అభినందనీయులు. ఆ సాహసానికి పూనుకొని విజయవంతంగా PhD పట్టా పొందినటువంటి రచయిత శ్రీ రామచంద్రారెడ్డి గారు ఎంతో జనాదరణ పొందినటువంటి మా పసలపూడి కథల్లో జనాదరణ పార్శ్వాన్ని కాకుండా ఆ కథల్లోని అక్షరాల మధ్య ప్రవహిస్తున్నటువంటి గోదావరి సంస్కృతిని, ఇక్కడి ప్రజల వాడుకల్ని, వేడుకల్ని, మర్యాదల్ని, మన్ననల్ని లోతుగా విశ్లేషించి విశేషంగా ఏర్చి కూర్చి మా పసలపూడి కథల కమామీషు అనేటువంటి సిద్ధాంత గ్రంథాన్ని రాశారు. మా పసలపూడి కథల కమామీషు అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశారు. ఆ రచయిత శ్రీ కె రామచంద్రారెడ్డి గారు ఈరోజు మన D5 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వంశీ కథల కమామీషు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామచంద్రారెడ్డి గారు. నమస్తే అండి. మా పసలపూడి కథల కమామీషు గురించి మనం మాట్లాడుకోబోయే ముందు మీ గురించిన కొన్ని వ్యక్తిగత వివరాలు మా వీక్షకుల కోసం తెలియజేస్తారా? అలాగే సార్. మాది యాక్చువల్లీ గొల్లాల మామిడాడు గ్రామం అండి. నేను అక్కడే పుట్టాను, అక్కడే చదువుకున్నాను కూడా డిగ్రీ వరకు. ఆ తర్వాత PG, తర్వాత MPhil, PhD ఇప్పుడు ఒక 2 ఏళ్ల క్రితం నాకు అవార్డు అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం నేను పుస్తకం వేశాను. అయితే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ MA తెలుగు చేసిన తర్వాత ఇవాళ వరకు ఒక 25 ఏళ్ళుగా డిగ్రీ కళాశాలల్లో తెలుగు లెక్చరర్గా, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగంలో కాకినాడకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా నేను MA తెలుగు కూడా క్లాసులు డీల్ చేశానండి ఒక 15 ఏళ్ళుగా. సో ఈ విధంగా నా వృత్తిపరంగా తెలుగు అధ్యాపకునిగా ఉన్నాను నేను ఒక 25 ఏళ్ళుగా. ఇది నా నేపథ్యం అండి. మా పసలపూడి కథల మీద పరిశోధన చేయాలని మీకు ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? ఆ కమామీష్ ఏంటి? నిజానికి నేను MA తెలుగు చదవటానికి ముందే నేను నిజానికి బీకామ్ చదివానండి. బీకామ్ తర్వాత MA తెలుగు చేశారు. బీకామ్ తర్వాత MA తెలుగుకి వచ్చాను. బీకామ్ మాధ్యమం తెలుగేనా? బీకామ్ మాధ్యమం తెలుగేనండి. అంటే సాధారణంగా MA తెలుగుకి వచ్చేవాళ్ళు డిగ్రీలో స్పెషల్ తెలుగు చేసేవాళ్ళు ఉంటారు. కానీ నేను బీకామ్ చేసినా సరే MA తెలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చింది నాకు. దాంతో MA తెలుగు జాయిన్ అయ్యాను. MCOM కూడా వచ్చింది, కానీ MCOM జాయిన్ అవ్వకుండా MA తెలుగు జాయిన్ అయ్యాను. దానికి కారణం ఉందండి. ఎందుకంటే బీకాము ఈ MA కంటే ముందు నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ తర్వాత నుంచి కూడా నేను చదవడం, అంటే పత్రికలు చదవడం, ఆ కాలం నాటికి వచ్చే సాహిత్య పత్రికలు చదవడం. పత్రికలు అంటే సాధారణమైన వారపత్రికల్లో చిట్ చాట్ లాంటివి కాకుండా సీరియస్ సాహిత్యం చదవటం నాకు ఎర్లీ 90s నుంచి కొంచెం అలవాటైంది. దానికి నేపథ్యం నిజానికి చందమామ, బాలజ్యోతి లాంటి పిల్లల పత్రికలు చిన్నతనంలో చదవడం. మా ఇంట్లో కూడా మా అమ్మగారు కానీ, లేదా మా అమ్మగారి నాన్నగారు కానీ, మా అమ్మమ్మ గారి ఇంట్లో ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఇట్లాంటి ఆంధ్రపత్రిక, ఇట్లాంటి పత్రికలన్నీ వచ్చేవి. దాంతో అవన్నీ చదవడం, దాంట్లో సీరియస్ కథలు చదవడం, వీటి అలవాటు ఉండటం వల్ల కొంత సీరియస్ సాహిత్యం వైపు
నా దృష్టి వెళ్ళడం నుంచి ఈ 90లో ఆంధ్రప్రభ, ఆహ్వానం లాంటి మంచి పత్రికల్లో కథలు చదవడం బాగా అలవాటైంది. ఈ అలవాటైన కారణంగా ఆ తర్వాత వచ్చే కథలన్నీ చదవడం, ఈ పరంపరలో 2004 జనవరి నుంచి స్వాతి వారపత్రికలో వచ్చిన ఈ పసలపూడి కథలు చదవడం తటస్థించింది. 2004 ప్రాంతంలో జనవరి నుంచి 2005 మే వరకు వంశీ గారి మా పసలపూడి కథలు స్వాతి వారపత్రికలో వచ్చేవండి. సో ఈ వారపత్రికలో వచ్చే కథలు చదవడం అనేది మిగిలిన అన్ని పత్రికల్లో వచ్చే కథల్లాగే ఇవి కూడా చదివిన తర్వాత వాటికి వీటికి ఏమిటి తేడా, ఇవి మన ప్రాంతపు కథలు కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఆసక్తి, ఎక్కువ వాటి మీద ఇష్టం సాధారణంగానే కలిగి ఉంటాం కాబట్టి అటువంటి ఒకానొక స్థితికి నేను లోనయ్యాను, చాలామంది లాగే. అయితే ఆ స్వాతిలో ఆ కథలు వచ్చే సందర్భంలో ప్రతి కథకి ఆ 72 కథలను 72 వారాల్లోనూ ప్రతి కథలోనూ ఒక ప్రముఖుడికి యొక్క అభిప్రాయాన్ని అక్కడ చిన్న కాలం లాగా వేసేవాళ్ళు. ఎప్పుడైనా మీరు రాశారు అట్లా దానికోసం? లేదండి, అప్పుడు నేను రాయలేదు. నిజానికి నేను అప్పటికి అంత అంటే సాహిత్యలోకంలో ఉన్నాను, కానీ అంతకు మునుపే నిజానికి నా హైకు సంపుటం వచ్చింది. 1998 ఫిబ్రవరిలో హైకు సంపుటం వచ్చింది. దానికి చాలా ప్రసిద్ధ సాహిత్యకారులు కవి ఇస్మాయిల్ గారు ముందు మాట రాశారు, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు ముందు మాట రాశారు, పిఠాపురం మన ఆవన్ సోమసుందర్ గారు కూడా ముందు మాట రాశారు. సో అప్పటికే నేను కొంత సాహిత్య లోకంలో ఉన్నా, కానీ నేను ఈ కథల మీద వ్యాఖ్య రాసే అంత స్థాయి నేను అప్పటికి లేదు నాకు. మీకు వంశీ గారితో ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయం ఎలాంటిది? నిజానికి వ్యక్తిగత పరిచయం నాకు అంత లేదండి. నేను మొట్టమొదటి ఆయన చూసింది ఈ 2005 ఈ కథలు అయిన దశలో, పూర్తయిన దశలో, 72 కథలు పూర్తయిన దశలో వెంటనే ఆయన ఈ పుస్తకాన్ని ఎంఎస్కో వాళ్ళకి ప్రింట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. ఎంఎస్కో వాళ్ళు ఇమ్మీడియట్గా 2005 మేలో దీన్ని ప్రథమ ప్రచురణ చేస్తూ దానికి ఒక పెద్ద సభ మన రాజమండ్రి ఆనంద్ కళాకేంద్రంలో పెట్టారు. ఆ ఆనంద్ కళాకేంద్రంలో నేను ఆయన్ని మొట్టమొదటిసారి చూశాను, వంశీ గారిని చూసి అప్పుడే నేను ఆయనకి ఈ కథల గురించి ఏదైనా చేయాలన్నట్టు, నేను అప్పటికే ఎంఫిల్ పూర్తవుతున్న దశలో ఉండటం వల్ల పిహెచ్డి చేయడానికి నేను ఈ కథల మీద ఆసక్తి ఉందన్నట్టు ఆయనకి చూచాయిగా తెలియజేశాను. ఆయన కూడా అప్పుడు చాలా బిజీగా ఉన్నారు, సరేనండి అన్నారు అంతే. అప్పటికి ఇది ఆయనతో ఉన్న పరిచయం. తర్వాత మెల్లగా ఈ పరిశోధనలో భాగంగా ఆయన చాలాసార్లు నేను ఫోన్ చేయడం, ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళడం హైదరాబాదు, దీనికి సంబంధించిన సమాచారం తీసుకోవడం తప్ప అంతకు మించి నాకు ఆయనతో పెద్ద పరిచయం ఏం లేదండి. నా మిత్రులు చాలామంది ఆయనతో, కొంతమంది పనిచేసిన వాళ్ళు, ఆయనతో కొంచెం ఎక్కువ అనుబంధం ఉన్నవాళ్ళు కాకినాడ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా నాకు సమాచారం అందేది. దాదాపుగా మీకు ఒక 2-3 సంవత్సరాలు పట్టుండొచ్చు ఈ పరిశోధన పత్రం పూర్తి చేయడానికి. ఈ ప్రయాణంలో మీకు వంశీ గారి సహకారం ఎలా ఉంది? చాలా ఎక్కువ నాకు ఆయన సహకరించారండి. నిజానికి అందరు రచయితలు అంత గొప్పగా సహకరించే అవకాశం లేదు. ఎవరైనా సరే తన మీద రచన లేదా ఒక సిద్ధాంత గ్రంథం రాస్తున్నారంటే తప్పకుండా సహకరిస్తారు, కొంతమందికి కొంత అవకాశం ఉండకపోవచ్చు కూడా. అయితే వంశీ గారు నాకు ప్రతి విషయంలోనూ కూడా సహకరించి చివరికి పుస్తకం వేసే సందర్భంలో కూడా ఆయన బాపు గారు ఆయనకు వేసిన కథల్ని, ఆ బొమ్మల్ని నాకు ఇచ్చి వేసుకోమన్నా కూడా నాకు చాలా గొప్ప సహకారంగానే భావిస్తాను. చాలా మంచి వాల్యూ ఎడిషన్ మీ పుస్తకానికి. నిజంగా బాపు గారి బొమ్మలు అనేది. అవునండి, స్వాతి వారపత్రికలో వచ్చేటప్పుడు ఆయన కథలు ఎంత బాగుంటాయో అంత బాగుండే విధంగా కూడా బాపు గారి బొమ్మలు మనని అద్భుతంగా ఆకట్టుకునేవి. బాపు గారు అంతకు మునుపు 70ల నుంచి 60ల నుంచి చాలా గొప్పగా బొమ్మలు వేస్తున్నారు. అయితే ఈ కథలకి బాపు గారు బొమ్మలు వేయటం అనేది చాలా గొప్ప కాంట్రిబ్యూషన్గా నేను భావిస్తాను. 1940 ఆ ప్రాంతాల్లో ఆర్కే నారాయణ గారు మాల్గుడి కథల పేరుతోటి కథలు రాశారు. ఇది మన వంశీ గారు రాసినటువంటి కథలు, ఆ కథలకి ప్రేరణ అనుకోవచ్చా? ఆ కథల నుంచి ఏమన్నా ఈయన స్ఫూర్తి పొందారు అనుకోవచ్చా? అవి మాత్రమే కాదండి నిజానికి, ఎందుకంటే మాల్గుడి డేస్ కథలు ఆర్కే నారాయణ గారు రాసినవి కూడా వంశీ గారు చదివారు అంతకు మునిపే. అయితే వాటితో పాటు వంశీ గారు చాలా ఒరేషియస్ రీడర్. నేను నిజానికి ఆయన చాలా బాగా చదువుకున్న ఆయన. అయితే ఆయన అలా కనిపించాడు.
చాలా మంచి ఇంగ్లీష్ సాహిత్యం చదువుకున్నాడు ఆయన. రష్యన్ సాహిత్యం తెలుగులోకి వచ్చింది అంతా చదువుకున్నాడు ఆయన. మాల్గుడి డేస్ కథలు కూడా చదువుకున్నాడు ఆయన. వాటితో పాటు మనకి తెలుగులో వచ్చినటువంటి శంకరమత్స్య సత్యం అమరావతి కథలు కానీ, అంతకు మునిపే వచ్చిన నామిని సుబ్రహ్మణ్య నాయుడు గారి మిట్టి రోడ్డు కథలు కానీ, పచ్చనాకు సాక్షిగా కానీ, ఇవన్నీ కూడా ఆయన బాగా చదువుకున్నాయన. దాంతో ఈ సందర్భంలో ఆయనకి ఈ కథలు రాయడానికి 1-2 ఏళ్ల ముందు ఒక సినిమా పరిశ్రమలో ఆయన కొంత గ్యాప్ తీసుకోవాలనుకున్నాడు. వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ సినిమా తీశాడు ఆయన. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాలనుకుని ఆయన ఇక్కడ యానాకి మఖా మార్చాడు 1-2-3 ఏళ్ళు. సో ఆ టైంలో ఆయన చాలా ఆలోచన చేశాడు. ఈ చేయడంలో ఈ కథలన్నీ ఆయనకు గుర్తొచ్చి ఇటువంటి ఒక సిరీస్ చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆయన తను బాల్యం తను బాగా గడిపినటువంటి పసలపూడి మీద పసలపూడి ఊరు కేంద్రంగా ఆయన ఈ కథలన్నింటినీ రాయటానికి మొట్టమొదటి బీజం అక్కడ యానంలో పడిందని ఆయనే చాలాసార్లు చెప్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఆర్కే నారాయణ గారు రాసిన మాల్గుడి కథల్లో మాల్గుడి అనేటువంటిది ఒక ఊహాజనితమైనటువంటి ప్రాంతం వాస్తవానికి. కానీ పసలపూడి ఉన్న ప్రాంతం ఇది. అలాగే మన బాపట్ల కథలు కానివ్వండి, అమరావతి కథలు కానివ్వండి, ఏవైనా ఉన్న ప్రాంతాల గురించి రాసినటువంటి కథలు. అయితే ఈ మిగిలినటువంటి అన్నిటికీ అంటే మిట్టి రోడ్డు కథలు కానీ, దర్గామిట్ట కథలు కానీ, బాపట్ల కథలు కానీ, పిఠాపురం కథలు కానీ, వీటికి ఈ వంశీ గారు రాసినటువంటి మా పసలపూడి కథలకి ఏదైనా భిన్నమైనది ఉందా, వైవిధ్యం ఉందా అంటే ఏం చెప్తారు మీరు? చాలా వైవిధ్యం ఉందండి. నిజానికి దీనికి సంబంధించి ఇంకా నేపథ్యం చూడాల్సి వస్తే మా పసలపూడి కథలకి ముందు ఉన్న ఒక 4-5 కథా సంపుటాలకి కంటే ముందు మనకి ఇదే ప్రాంతానికి సంబంధించిన చింతా దీక్షితులు గారు వటీరావు కథలని ఆయన ఒక సిరీస్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ రాశారండి ఆయన, వటీరావు కథలు. ఆ కథల్లో కూడా ఈ రకమైన ఒక అంతఃసూత్రత ఉంటుంది. అలాగే నిజానికి చెప్పుకోవాల్సి వస్తే మొత్తం ప్రపంచ సాహిత్యంలో కూడా ఇటువంటి కథలు ఒక 100 ఏళ్ల పైనుంచే ఉన్నాయి. జేమ్స్ జాయిస్ డబ్లినర్స్ కానీ, అలాగే రష్యన్ సాహిత్యంలో చాలామంది రాసినటువంటి కథలు కానీ ఇటువంటివన్నీ ఉన్నాయి. మనకి రాహుల్ సాంకృత్యాయన్ రాసిన వాల్గాసే గంగా, ఇవన్నీ కూడా చారిత్రక నేపథ్యంలో వచ్చినటువంటి కథామాలికలు. సో వీటికి చాలా నేపథ్యం ఉంది. అయితే మాల్గుడి డేస్ ఒక ల్యాండ్ మార్క్ లాంటిది. ఆ తర్వాత తెలుగులో మనకి శంకరమత్స్య సత్యం గారు ఒక ల్యాండ్ మార్క్. శంకరమత్స్య సత్యం గారు ల్యాండ్ మార్క్ కానీ అంతకు మునుపు నుంచే ఉన్నాయి. నెల్లూరు కేశవస్వామి గారు చార్మినార్ కథలని ఆయన మంచి గొప్ప కథలు రాశారు. అంతకు మునుపే డాక్టర్ పి యశోదారెడ్డి, పాకాల యశోదారెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా వారు. ఆమె మా ఊరి ముచ్చట్లని చాలా గొప్ప కథలు రాశారు. ఇవి కూడా ఈ విభాగంలోకి వస్తాయండి. ఇది నిజానికి ఈ విభాగాన్ని చెప్పుకోవాల్సి వస్తే వంశీ గారి ఆవిష్కరణ, పసలపూడి కథల ఆవిష్కరణ సందర్భంగా కారామాస్టర్ కాళీపట్నం రామారావు గారు ఈ కథల్ని క్షేత్ర కథానికలు అన్నారు. అయితే నేను ప్రత్యేకించి ఈ కథానికల్ని, ఈ సిరీస్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ని ప్రాంతీయ అస్తిత్వ కథామాలికలు అంటున్నాను. సో ఈ ప్రాంతీయ అస్తిత్వ కథామాలికల్లో మళ్ళీ ఇంకా చాలా విభాగాలు ఉన్నాయి. నదుల్ని ఆలంబనగా చేసుకుని రాసిన కథలు, ఉదాహరణకు పెన్నేటి కథలు, ఇట్లాంటి చాలా కథలు, ప్రళయ కావేరి కథలు, ఇట్లాంటి చాలా కథలు ఉన్నాయి. అలాగే వ్యక్తిని ఆలంబనగా చేసుకుని వ్యక్తి చుట్టూ అల్లినటువంటి కథలు మనకి నామిని సుబ్రహ్మణ్య నాయుడు కథలే, పచ్చనాకు సాక్షిగా కానీ, లేదా సినబ్బ కథలు, అట్లాగే చాలా కథలు తర్వాత వస్తూ వచ్చాయి. అయితే ఊరిని కేంద్రంగా చేసుకుని మాత్రం మనకి నెల్లూరు కేశవస్వామి గారి చార్మినార్ కథలు, అది ఊరు కాకపోయినా ఒక ప్రాంతం పర్టికులర్గా. సో ఆయనది. ఆ తర్వాత అమరావతి కథలు, తర్వాత నామిని సుబ్రహ్మణ్య నాయుడు గారి మిట్టి రోడ్డు కథలు, తర్వాత ఖదీర్ బాబు దర్గామిట్ట కథలు, ఆ తర్వాత పసలపూడి కథలు. అయితే ఈ పసలపూడి కథలకి అంతకు మునుపున్న వీటికి ఏమిటి తేడా అని చాలామంది అడగచ్చు. వంశీ గారి పసలపూడి కథలకు ముందు ఉన్న ఈ విభాగంలో ఉన్నటువంటి కథామాలికలు అన్నీ మీరు చూస్తే కనుక అవన్నీ 1-2 పేజీల తక్కువ నిడివితో ఉన్నటువంటి కథలు. అంటే ఒక చిన్న సంఘటన లేదా ఒక చిన్న ఒక ఆలోచన మాత్రమే కథ అవుతుంది అక్కడ. కానీ అసలు కథానిక రూపం వేరు కదా, చాలా పెద్దది. ఒక 5-10 పేజీల కథని మనం కథానిక అంటాం. సో ఈ చిన్న నిడివిలో ఉన్న ఈ తరహా కథానికని వంశీ గారు విస్తృతం చేశాడని చెప్పచ్చు. ఆ వంశీ గారు చేసిన
ఆ విస్తృతిని తర్వాత కథకులు చాలామంది పాటిస్తూ పెద్ద కథ మాలికల్ని వాళ్ళు కూడా రాయడం చేయడం మనం చూస్తున్నాం. అలాగే వంశీ గారి ఈ మా పసలపూడి కథల్లో కానివ్వండి, మీరు అన్నట్టుగా ప్రాంతీయ అస్తిత్వ కథల్లో కానివ్వండి, ప్రధాన పాత్రలతో పాటు కథకి ఏమాత్రం సంబంధం లేని పాత్రలు కూడా మనకి మధ్య మధ్యలో కనిపిస్తుంటాయి. అంటే ఆ పాత్ర పేరు కథలో పెద్దగా ఏమీ అవసరం లేకపోయినా కూడా ఆ ప్రాంతీయ అస్తిత్వం అని మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని అక్కడ రుజువు చేయడం కోసం అన్నట్టు అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. బహుశా మీరు అన్నట్టు పాత కథల్లో, మిగతా కథల్లో ఆ కథల్లో ఉన్న పాత్రలకి మాత్రమే ఆ కథా రచయిత పరిమితమై ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఏ రకమైన కథా సాహిత్యంలోనైనా సరే కథలో సాధారణంగా ప్రధాన పాత్ర ఒకటి ఉంటుంది. ప్రధాన పాత్ర చుట్టూ కొన్ని సహపాత్రలు ఉంటాయి. అంటే దాదాపుగా 3-4 పాత్రలు ఉండొచ్చు, 5-6 పాత్రలు కూడా ఉంటాయి. కానీ పసలపూడి కథల్లో అట్లా కాకుండా మిగిలిన కథామాలికలు లేదా మొత్తం కథా సాహిత్యానికంటే భిన్నంగా చాలా ఎక్కువ పాత్రల పేర్లు వంశీ గారు చెప్పడం మనం ఇక్కడ చూస్తాం. నిజానికి కథామాలికల్లో వంశీ గారికి ముందు వచ్చినటువంటి కథామాలికల్లో అవి నిడివే మాత్రమే చిన్నవిగా కాకుండా ఇటువంటి పాత్రల పేర్లు కూడా చెప్పిన కథలు లేవు. నిజానికి వంశీ గారే ఈ రకమైన ఒక మార్పు లేదా ఒక కొత్త యాడింగ్ అనాలి దాన్ని, ఈ కథామాలికల్లో ఒక వైవిధ్యాన్ని తీసుకురావటానికి. ఈ వైవిధ్యం ఎటువంటి వైవిధ్యము అంటే గోదావరి జిల్లా నేచర్ని ఆయన ఈ పసలపూడి కథల్లో చెప్పాడని చెప్పుకోవాలి మనం. మిగిలిన జిల్లాలలో లేని లేదా ఒక రకమైన టోపోగ్రఫికల్ ఒక సామాజిక స్థితిగతుల్ని తెలియజేయటంగా మనం దాన్ని గమనించాలి. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సెంట్రల్ డెల్టా నుంచి కోనసీమ వరకు మీరు చూస్తే, సెంట్రల్ డెల్టా నుంచి కోనసీమ మీరు అదే మెట్ట కానీ లేదా పైన గిరిజన ప్రాంతాలు కానీ చూస్తే ఊర్లు దగ్గరగా ఉండవు, దూరంగా ఉంటాయి. కానీ సెంట్రల్ డెల్టా కానీ లేదా కోనసీమ కానీ చూస్తే మీరు 2-3 కిలోమీటర్లకి ఒక ఊరు ఉంటుంది. రెండవది ఈ ఊరు సాధారణంగా అన్ని కథల్లోనూ ఉన్న లక్షణమే. కానీ ఈయన ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే ఈ కథలో పాత్రల పేర్లన్నీ చెప్పడం అనేది మనం చూస్తే ప్రతి ఊర్లో ప్రతి మనిషికి అందరు మనుషులు తెలిసి ఉంటారు. ఊళ్ళలో గ్రామాల్లో అందరూ తెలిసి ఉంటాం. అదే పట్టణాల్లో అయితే పక్కింటి వాడి పేరు తెలియదు వాళ్ళు ఏం చేసుకుంటున్నా మనకేమీ సంబంధం ఉండదు. కానీ ఊర్లో మన వీధిలో అందరి పేర్లు తెలుసుంటుంది, పక్క వీధిలో తెలుసుంటుంది, ఊరంతా తెలుసుంటుంది. మనిషితో పరిచయం లేకపోయినా సరే పేరు తెలుసుంటుంది. ఆ రకమైన ఒక లక్షణాన్ని ఆయన ఈ కథల్లో ప్రత్యేకించి ఇన్కార్పొరేట్ చేశాడు. ఇది చాలా గొప్ప అంశం. ఒక కథలో ఆయన 18 పాత్రల పేరు చెప్తాడు. ఇది చాలా విచిత్రం ఎందుకు అనిపిస్తుంది. కానీ ఒక కథ చదివేటప్పుడు ఆ కథకి అనుగుణంగా ఆ కథకి సంబంధం ఉన్న అన్ని పాత్రల పేర్లు చెప్పడం ద్వారా పాఠకుడిని ఆ కథలోకి చాలా సులువుగా తెలియకుండానే పాఠకుడు ఆ కథలో లీనమైపోతాడు, చివరికంటే వెళ్తాడు. అందుకనే ఈ కథలు అంత ఎక్కువ మందిని ఆకట్టుకున్నాయి. గోదావరి ప్రాంతం వాళ్ళని మాత్రమే కాదు, మొత్తం తెలుగు వాళ్ళందరినీ, రాయలసీమ వాళ్ళు ఈ కథల్ని చాలా ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ఈ కథల్ని చాలా ఎక్కువగా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. యాసతో సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర వాళ్ళు ఈ కథల్ని చాలా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. మొత్తం ప్రపంచం అంతా పాకినటువంటి కథలు ఇవి. అమెరికా వెళ్తాయి. చాలా ఏ దేశాల్లో తెలుగు వాళ్ళు అంటే ఈ ప్రాంత విభేదాలు ఏమీ లేకుండా ఈ కథల్ని చాలా ఎక్కువ ఆదరించిన పాఠకులు మన తెలుగు వాళ్ళంతా. సో ఆ క్రెడిట్ ఖచ్చితంగా వంశీ గారిది అవుతుంది. అమెరికా వాళ్ళు భారతదేశం వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు పట్టుకెళ్లే వాటిల్లో ఖచ్చితంగా వంశీ గారి పసలపూడి కథల పుస్తకం ఉండి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంత మునుపు మన అమరావతి కథలు ఉండేవి. అమరావతి కథలతో పాటు ఇప్పుడు పసలపూడి కథలు కూడా ఖచ్చితంగా చేరాయి. ఇప్పుడు వంశీ గారు ఒక సందర్భంలో చెప్పినట్టు గుర్తు లేదా ఎక్కడో చదివినట్టు గుర్తు, ఆయనకు బాగా నచ్చిన కథ ఏమిటి అంటే అది మా పసలపూడి కథల్లో కాకుండా వేరే కథ అయినా నల్ల సుశీల కథ అని చెప్పినట్టు. అయితే ఈ 72 కథల మీద మీరు విస్తృతంగా పరిశోధన చేశారు, చాలా సునిశ్చితంగా చాలా లోతుగా ఆలోచన చేశారు. ఈ 72 కథల్లో మీకు నచ్చిన కథ ఏంటి? ఆ కథ ఎందుకు నచ్చింది? నిజానికి ఏ మనిషికైనా నచ్చింది ఒకటే ఉండదండి ఎప్పుడు కూడా. మనం ఏదో అట్లా చెప్పుకుంటాం తప్ప ఈ కథలో చాలా మంచి కథలు ఉన్నాయి. దేవంగుల మణి అనే కథ చాలా మంచి కథ. నవ్వుని ఆధారంగా చేసుకుని రాసినటువంటి కథ. ఒక అమ్మాయి
అంటే ఇప్పుడు పట్టణాల్లో నవ్వితే పెద్ద ఎవరు పట్టించుకోరు, కానీ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు పిల్లలంతా, లేదా ఆ రకమైన ఇంటిమసీ ఇప్పుడేమీ ప్రత్యేకించి లేకుండా ఉంది. పూర్వం అది కాదు. ఒక అమ్మాయి చూసి నవ్విందంటే ఆ చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన లోపల చాలా రకరకాలుగా ఊహించుకునే స్థితి ఒకప్పుడు ఉండేది, ఒక 20-30 ఏళ్ల క్రితం. ఈ గ్లోబలైజేషన్కి ముందు ఉన్న దశలో కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ అమ్మాయితో మాట్లాడడం అంటేనే చాలా చిత్రంగా ఉండేది. అయితే ఊరు కదా ఇది, ఈ ఊరిలో కూడా ఎవరైనా ఒక అమ్మాయి అట్లా నవ్విందంటే చాలామంది చాలా రకాలుగా భావిస్తారు. అయితే ఏ రకాల ప్రజలు ఏ రకాలుగా భావించారో ఆ అమ్మాయి నవ్వుని, ఒక ఆయన ఒక పాస్టర్కి అది యేసు ప్రభువు నవ్వులు అనిపిస్తుంది, అది గొప్ప విషయం కదా. ఇంకొక ఆయనకి తన చనిపోయిన చెల్లి గుర్తుకొస్తుంది, అది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి రకరకాల వ్యక్తులు, ఇంకొక అతనికి తను ప్రేమిస్తుందేమో దేవాంగులమణి అని అనుకుంటాడు. ఇట్లాంటి రకరకాల వ్యక్తులు లోకంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, దాదాపు 15-18 రకాలుగా వర్ణిస్తారు. రెండోది ఆమె నవ్వుని అన్ని ప్రకృతిలో ఉన్న అన్ని అంశాలతో ముడిపెడుతూ వర్ణించడం అనేది చాలా గొప్ప విషయం. అన్ని కాలాలతో ముడిపెడుతూ వర్ణించడం చాలా గొప్ప విషయం. ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే వర్ణనలకు సంబంధించి ఒక కథని మీరు ఐకాన్గా చూపించాల్సి వస్తే ఈ కథని తప్పనిసరిగా చూపించవచ్చు. వంశీ గారి మా పసలపూడి కథల్లో ప్రత్యేకంగా మరొకటి ఏంటంటే చెప్పుకోవాల్సింది, దానికి ప్రాణమైనది మన గోదావరి యాస, ఆ కథలో ఉన్నటువంటి పాత్రల పేర్లు. ఆ పాత్రల పేర్లు కూడా ఎంత అందంగా అంటే, సాధారణంగా మనం అనసూయ అంటాం, ఆయన అనసూర్య అంటారు. మనం గోపాలం అంటాం, ఆయన గోపాలం అంటారు. ఆ పదాలు పలికేటువంటి తీరు కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అలా రాయడం వంశీ గారి శైలి అనుకోవాలా, లేదా ఏదో కొత్తదనం కోసం ఆయన చేసినటువంటి ప్రయోగం అనుకోవాలా? ఖచ్చితంగా అది వంశీదైన ప్రత్యేకమైన శైలి. నిజానికి ఇది వంశీ నుంచే ఉందా అని అంటే ఇంత విస్తృతంగా రాయడం వంశీ నుంచే ఉందని చెప్పుకోవాలి. దీనికి ఆద్యులుగా మనం చెప్పుకోవాల్సి వస్తే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని చెప్పుకోవాలి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కథ పితామహుడు, గురువు, ఇతర రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. ఆయన కూడా ఇదే ప్రాంతం నుంచి, సెంట్రల్ డెల్టా నుంచే వచ్చినటువంటి ఆయనది అనపర్తి పక్కన ఉన్న పొలమూరు గ్రామం. ఆయన మొదటి దశలో రోజు ఆ పొలమూరు గ్రామం నుంచి, మహేంద్రవాడ నుంచి రాయవరం రెడ్డిరాణి పత్రిక కోసం రోజు అక్కడికి వచ్చేవారు. రాయారావు అనేవాడు ఆయన. సో ఆయన ఆ 10 కిలోమీటర్లు రోజు నడిచి మళ్ళీ వెనక్కి వెళ్ళేవాడు. ఆ పత్రికలో ఆయన తొలి దశ కథలన్నీ కూడా వచ్చాయి. ఆయన శ్రీపాద ఆడవాళ్ళ భాషని బాగా గమనించాడు. సో లోకంలో ఎవరి భాష అందంగా ఉంటుందంటే ఆడవాళ్ళ భాష అందంగా ఉంటుంది. మగవాళ్ళ భాష కొంచెం పైన పొడిగా ఉంటుంది, ఆడవాళ్ళ భాష చాలా సజీవంగా ఉంటుంది. దాన్ని గమనించి ఆయన చాలా అందమైన భాషని, ఒక రకంగా గోదావరి యాసని మొట్టమొదట పలికించింది శ్రీపాద అనుకుంటే, శ్రీపాదని ఒక ప్రేరణగా తీసుకుని అని అనుకోవచ్చు. ప్రేరణ మాత్రమే, ప్రేరణ లేకుండా ఏమి ఉండదు. సో వంశీ గారు ఈ సెంట్రల్ డెల్టాలో ఉన్న ఒక రకమైన నుడికారాన్ని, దాన్ని యాస అంటాం, నుడికారం అంటాం, భాష అంటాం, మాండలికం అంటాం, చాలా అంటున్నాం. కానీ తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఒక 5 విభాగాలను మనం చెప్పుకోవాల్సి వస్తే గిరిజన ప్రాంత భాష ఒక రకంగా ఉంటుంది. నిజానికి చాలామంది భాషా శాస్త్రవేత్తలు కానీ మిగిలిన జిల్లాల వాళ్ళు కానీ గోదావరి యాస అంటారు, కానీ గోదావరి యాస అంతా ఒకటి కాదు. ఏ జిల్లాకి సంబంధించి అయినా సరే అది ఒకటిగా ఉండదు, ఏకమొత్తంగా ఉండదు. మళ్ళీ దాంట్లో అంతర్లీనంగా చాలా రకాల విభాగాలు ఉంటాయి. అలా చూసుకోవాల్సి వస్తే గోదావరి యాసలో 2 విభాగాలు చూసుకోవాల్సి వస్తే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి. తూర్పుగోదావరిలో మళ్ళీ నేను ప్రత్యేకించి గమనించింది 5 రకాల విభాగాలు. ఈ 5 రకాల్లో గిరిజన ప్రాంత భాష ఒక రకంగా ఉంటుంది. అట్లాగే మెట్ట సబ్ ప్లెయిన్ ఏరియా అంటాం, మెట్ట ప్రాంత భాష ఒక రకంగా ఉంటుంది. అట్లాగే చాగల్నాడు, చెన్కల్నాడు, ఎర్రరాళ్ల నేల, అది ఆ ప్రాంతపు భాష ఒక రకంగా ఉంటుంది. అదే ఈ ధవళేశ్వరం నుంచి కాకినాడ సామలకోట వరకు పారే ఈ గోదావరి పాయ ఏదైతే ఉందో దాని నుంచి కోనసీమ వరకు, అంటే ధవళేశ్వరం నుంచి యానం, గౌతమి, యానం సముద్రంలో కలిసే పాయ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య ఉన్న సెంట్రల్ డెల్టా మధ్య సాగు ప్రాంతం, చాలా సాగుకి అనువైన ప్రాంతం నల్లరేగడి నేల, ఇప్పుడు వంశీ గారి ఈ ప్రాంతానికి చెందినటువంటివి. అంటే
ఒకటి రెండు కథలు ఈ ఈ ఈ ఈ గిరి నుంచి కొంత దాటి గిరిజన ప్రాంతానికి కూడా వెళ్ళిన కథలు ఒకటి రెండు ఉంటాయి, కానీ దాని మూలం మళ్ళా పసలపూడిలో ఉంటుంది. సో ఈ ప్రాంతము అట్లాగే కోనసీమ, నిజానికి కోనసీమ కూడా ఏకమొత్తంగా ఒకటే అని మనం అనుకుంటాం, కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రసిద్ధ పండితుడు విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారని ఒక ఆయన ఉండేవారండి. ఆయన చెప్పారు నాకు, ఆయన కోనసీమ అంతా ఒకటి కాదండి, కోనసీమ ముందు పూర్వకాలం తాటిపాక పైన ఉన్న ఆ సీమని తాటిపాక సీమ అనేవారు, ఇటువైపు ఉన్నదాన్ని కోనసీమ అనేవారు అని చెప్పాడు ఆయన. సో ఆ విభాగం ఆయనకు బాగా తెలుసు. సో ఈ విధంగా చూడాల్సి వస్తే ఇంకా అంతర్లీనంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వెంగడింపు మనం చేసుకోవచ్చు, కానీ భాషకు సంబంధించి మాత్రం ఎవరైనా వాళ్ళు మాట్లాడితే ఆ మాట్లాడే తీరులో వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన కొంత ఒక నుడికారం ఉంటుంది, దాన్ని బట్టి మనం అది ఆ ప్రాంతం వాళ్ళది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వంశీ గారిది అయితే అంతా మధ్య డెల్టా ప్రాంతానికి సంబంధించినటువంటి, మధ్య డెల్టాకి సంబంధించిన ఇక్కడ సంస్కృతి కానివ్వండి, ఇక్కడ పండగలు కానివ్వండి, ఇక్కడ వ్యక్తుల యొక్క జీవన వైచిత్రి కానివ్వండి, ఇవన్నీ చిత్రీకరించే ప్రయత్నం ఎక్కువగా చేసినట్టున్నారు. దాంతోపాటు ఆ భాషనైనా మిగిలిన కథామాలికల్లో లేని ఒక సుగుణం ఈ కథల్లో ఏమిటంటే, నిజానికి అంత మునుపు కథామాలికల్లో కూడా భాష చాలా ప్రముఖమైనటువంటి పాత్రే వహించింది. అంటే సినబ్బ కథల్లో కానీ మిట్టూరోడు కథల్లో కానీ నామిని సుబ్రహ్మణ్యుడు గొప్ప భాష రాశారు, చిత్తూరు జిల్లాకు సంబంధించి భాష. కానీ వంశీ ఈ నిడివి పెంచే దశలో ఆయన వర్ణనలు కానీ లేదా పాత్రలు మాట్లాడే భాష కానీ ఇవన్నీ కూడా పూర్తి గోదావరి సెంట్రల్ డెల్టా భాషని ప్రతి మాట, అంటే చాలా ఆ మాటలు మీరు డిక్షనరీ ఎక్కడ కనిపించవు, వాటికి అర్థాలు కూడా చాలామందికి తెలియవు, కానీ ఆ సందర్భంలో ఏం చెప్తున్నాడో ఆ మాట ద్వారా గమనించే అవకాశం ఉంటుంది, కానీ దాని పూర్తి అర్థం తెలిసి ఉండదు. అక్కడ వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. అత్తారబత్తంగా అంటారు, ఇదాయికంగా అంటారు, వీళ్ళు తోళ్ళు అంటారు. ఈ మాటలకి చూద్దారు అనేది ఇంకా కొంచెం అర్థం అవుతుంది. తోళ్ళు అంటే ఏమిటని వేరే ఈ ప్రాంతానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలోనే కొంచెం పైకి వెళితే వాళ్ళు తోళ్ళు అంటే ఏమిటని వాళ్ళకి తెలియదు. సో ఈ రకమైన ఒక జనాల నోళ్లలో నానే ఒక భాష ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకుని ఆయన చాలా ఎక్కువగా విరివిగా ఉపయోగించడం అనేది ఈ కథలకు వచ్చినటువంటి ఈ కథల గుణంలో చాలా ఎక్కువ భాగం అని నేను అనుకుంటానండి. అది ప్రాంతోచితము పాత్రోచితం కూడా అవుతుంది. ఈ కథల్లో ఉన్న గొప్ప గుణం ఒక రకంగా చెప్పాల్సి వస్తే భాష. అందుకనే నేను ప్రత్యేకించి ఈ పుస్తకంలో ఎక్కువ భాగం 100 పేజీలు నేను దానికే కేటాయించాను. ఈ పుస్తకానికి హృదయ భాగం అని చెప్పాల్సి వస్తే ఆ భాష, గోదావరి మాండలికం, పలుకుబడికి సంబంధించిన లింగ్విస్టిక్ అప్రోచ్, భాషాశాస్త్ర విషయాల్ని చెప్తూ నేను నిరూపించిన భాగం చాలా కీలకమైందని నేను భావిస్తున్నాను. ఈ కథలు చదివితే మనకి అనిపించేది వంశీ గారు కొంచెం భోజన ప్రియుడేమో అని ఒక చిన్న అనుమానం వస్తుంది. అది నిజమేనంటారా? మీరు బాగా లోతుగా పరిశీలన చేశారు కాబట్టి. నిజానికి మనిషిగా పుట్టిన ఎవరైనా కానీ భోజన ప్రియుడే అవుతారు. అంటే భోజనం తినడానికి అందరూ, కానీ వైవిధ్యం ఎక్కువ. కానీ మనం వంశీ గారు చాలా పాపులర్ కాబట్టి ఆయన, రెండోది ఆయన భోజన ప్రియుడు అని ఎలా చెప్పుకుంటామంటే, మనం ప్రత్యేకించి అక్కడెక్కడో పెసరపొణుకులు బాగుంటాయంటే మనం అక్కడికి వెళ్ళి తినం, కానీ వంశీ గారు వెళ్ళి ఒక 100 కిలోమీటర్ల దూరం అయినా సరే వెళ్ళి తింటాడు. ఆ తిన్న తర్వాత అది ఎంత బాగుందో ఆయన రాస్తారు కూడా. ఆయన సోషల్ మీడియాలో రాస్తారు, లేదా ఒక కథావ్యాసంగా రాసి ఆయన అచ్చు వేయడం ద్వారా ఆయన గొప్ప భోజన ప్రియుడు అనే పేరు పొందారు. నిజంగా కూడా ఆయన భోజన ప్రియుడు. అన్ని రకాలు, అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ గొప్ప వంటకం దొరుకుతుందో ఆయనకు బాగా తెలుసు, మొత్తం ఆంధ్రదేశంలో. కొన్ని పాత్రలు కూడా మనం చూస్తాం ఆయన కథల్లోనే. ఈ భోజనం వండే పాత్రలు కానీ, ఆ వంట చేసే విధానాన్ని వర్ణించడం కానీ, అవి చూస్తే మనకి నూరూరించేంతగా మిగిలిన ఏ ప్రాంతంలోనూ, తెలుగు ప్రాంతాల్లో కానీ ఎక్కడా దొరకని ఒకే ఒక్క వింత అండం కంటే చాలా ఇష్టమైన ఒక వంటకం చేపల పులుసు. చేపల పులుసులో కూడా పులస పులుసు. ఈ పులస కదండి, పులస. ఈ పులస ప్రత్యేకించి బాగా జూన్ జూలై
ఆగస్టు వర్షాలు పడిన తర్వాత ఒక సమయం 3-4 నెలలు మాత్రమే వస్తుంది. అనుకుంటాను కదా అది. ఎర్ర నీరు రావడం కాడి నుంచి సముద్రంలో ఉన్నటువంటి హిల్స ఎదురీది, అది ఆ ఎదురీదిన సందర్భంలో అది బాగా బలవర్ధకం అవుతుందండి. అలా బలవర్ధకం అయినది పులస అవుతుంది. ఇలస పులస అవుతుంది. దాన్నే చైనా వాళ్ళు హిల్స అని పిలుస్తారు. ఓహో. ఈ పులస చాలా రుచికరంగా ఉంటుంది. దాన్ని వండే తీరుని చిట్టమ్మ కాసే చేపల పులుసు అని ఒక కథ రాశాడు ఆయన. ఆ కథ అంతా ఓన్లీ చిట్టమ్మ కాసే చేపల పులుసు ఎలా కాస్తుంది ఆమె, ఆ ప్రతి అణువు ప్రతి అరక్షణం కూడా దాంట్లో ఆమె ఏం చేస్తుంది అనేది వర్ణించి, చేపల పులుసు ఈ పులుసు కాయాలనుకున్న వాళ్ళు ఎవరైనా తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, ఇంకో ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ధవళేశ్వరం నుంచి ఆ కిందికి పారే గోదావరిలో మాత్రమే పులుసు దొరుకుతుంది. ఇంకెక్కడా దొరకదు. గోదావరి పైకి ఇంకో 1400 కిలోమీటర్లు ఉంది, కానీ ఆ పై 1400 కిలోమీటర్లలో దొరకంది ఈ 50 కిలోమీటర్లో మాత్రమే దొరికే గొప్ప ఒక చేప రకం అది. ఆ పులుసుని ఎవరైనా ఇవాళ ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు వచ్చే పులస, ఈ కథ చదివితే ఆ పులస వండుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది చెప్తూ ఉంటారే, అవేవి మనం చూడక్కర్లేకుండా ఈ డిస్క్రిప్షన్ ఆయన రాసిన ఈ కథలో ఉన్న ఈ వర్ణన చదివి శుభ్రంగా ఈజీగా పులస వండుకోవచ్చు అనమాట. ఆ రకమైన ఒక, అది నిజానికి పులస వండే వర్ణనని దాన్ని ఏమని చెప్పాలి, స్వభావోక్తి వర్ణన, అత్యంత స్వభావోక్తి. ఆమె ఎలా ఉంటుందో ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. కాబట్టి ఆ వర్ణన మీకు చదివితేనే, ఆ చదువుతున్నప్పుడే మీకు నోరు ఊరుతుంది పులస తినాలి. మీరు చెప్తుంటేనే మీకు నోరు ఊరుతున్నట్టుంది. మనం సాధారణంగా కథ చెప్పే విధానాన్ని శిల్పం అంటారు. అవునండి. వంశీ గారు ఏ కథ చూసినా కూడా అది అనగనగా అన్నట్టు మొదలవదు. ఈ వంశీ గారి కథా శిల్పాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? నిజానికి ఆయన చాలా రకాల కథా శిల్ప ప్రక్రియలో చాలా రకాల విధానాలను ఆయన పాటించాడు. అంటే ఒకటి ట్రావెలాగ్ పద్ధతిలో ఆయన భద్రాచలం వాళ్ళ అక్క కథ అన్నట్టు మొత్తంగా గోదావరి లాంచ్లో ప్రయాణం చేస్తూ నడుస్తుంది ఆ కథ, అదంతా ట్రావెలాగ్. అట్లాగే మ్యాజికల్ రియలిజం కూడా ఆయన ఉపయోగించారు. అంటే మాంత్రిక వాస్తవికత, లేనిది ఉన్నట్టుగా, అంటే జరుగుతుంది, జరిగినది అనుకోకుండా జరిగిన దాన్ని అది మాంత్రికంగా జరుగుతుంది, మనకు తెలియదు అట్లా జరుగుతుందని, అట్లా జరిగిపోతుంది అంతే. అట్లా జరిగే సంఘటనల్ని ఆధారంగా చేసుకుని రాసిన కథలు నావ ఎప్పటికీ తిరిగి రాలేదు, ఇట్లాంటి కథలు మనకు ఉన్నాయండి. అలాగే ఈ దేవాంగులమణి కథ చూసుకొస్తే మనం ఆ నవ్వుకు సంబంధించిన కథని ఆయన శిల్పం, అట్లా ఒక నవ్వు గురించి ఒక కథా శిల్పాన్ని ఆయన ఆ విధంగా సంవిధానం నడపడం అనేది చాలా గొప్ప విషయం. అది ఇట్లా శిల్పం చూసుకోవాల్సి వస్తే చాలా కథల్లో ఆయన ఒక పాత్ర గురించి చెప్పేటప్పుడు డైరెక్ట్గా కథకుడు పాత్ర గురించి చెప్పడు, మిగిలిన పాత్రల ద్వారా ఆ పాత్రని పరిచయం చేస్తూ ఉంటాడు. ఇది ఒక మంచి టెక్నిక్. అప్పుడు మనం ఆ పాత్రల ద్వారా ఈ అసలు పాత్ర ఏదైతే ఉందో దానికి ఎక్కువ కనెక్ట్ అవ్వడం ద్వారా కథ మనకి సులువుగా అర్థమవుతుంది, ఎక్కువ కాలం మనలో ఉండిపోతుంది. అందుకనే చాలా కొన్ని వందల వేల మంది కథకులు ఉన్నారు. పసలపూడి కథలు చదివినవాడు ఆ కథల పాత్రల పేర్లు గుర్తుంటాయి. చాలామంది రచయితల కథలు చదువుతాం, కానీ కథ చూసాయిగా గుర్తుంటుంది, కానీ పాత్రల పేర్లు గుర్తుండవు. చూసాయిగా లేదా అట్లా లీలగా గుర్తుంటాయి అంతే. కానీ పసలపూడి కథలు చదివిన వాళ్ళకి దేవాంగులమణి పాత్ర గుర్తుంటుంది, గుంటూరు శాస్త్రి గుర్తుంటాడు, పాస్టర్ యేసుపాదం గుర్తుంటాడు, శ్రీ పూసపాటి రాజావారు గుర్తుంటారు, చిట్టమ్మ చేపల పులుసు కాసిన చిట్టమ్మ గుర్తుంటుంది. ఇట్లా చాలా పాత్రలు మనకి 72 కథల్లో ఉన్న ఇంకా 72 కంటే ఉంటాయండి. అవన్నీ కూడా దాదాపుగా గుర్తు పెట్టుకునే విధంగా ఆయన రాయడం అనేది గొప్ప సంవిధానం, శిల్ప నైపుణ్యం అని చెప్పాలి. ఇప్పుడు వంశీ గారి కథల్లో మనల్ని బాగా ఆకట్టుకునేటువంటిది ఆయన విస్తృతంగా చేసేటువంటి ఆ ప్రాంత వర్ణన కానివ్వండి, లేదా వస్తు వర్ణన కానివ్వండి, లేదా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా నవ్వు వర్ణన కానివ్వండి. ఇలా వీటిల్లో మీకు అత్యంతంగా బాగా మీకు నచ్చినటువంటి వర్ణనలు ఏవి అంటే ఏం చెప్తారు? నిజానికి అలా ఇందాకే అన్నట్టు అన్ని కథా సందర్భానికి అనుగుణంగా, అంటే ఊరికే వర్ణించడానికి కథ రాయకుండా కొంతమంది అట్లా రాస్తారు, కానీ ఊరికే వర్ణించడానికే కాకుండా కథలో సందర్భానికి అనుగుణంగా వర్ణన తెచ్చినప్పుడు ఆ వర్ణన కథకి ఉపయోగపడాలి. ఆ కథ సంఘటనని లేదా సందర్భాన్ని మరింత ఎలివేట్ చేసేదిగా ఉండాలి. అటువంటి వర్ణనలు మాత్రమే వంశీ గారు చేస్తారు. ఈ వంశీ చేసే వర్ణనలు అందులోనూ గోదావరి ప్రాంతంలో
ఈ పచ్చని ప్రకృతిని వర్ణించటం, అన్ని కాలాల్ని వర్ణించటం, రకరకాలుగా మనుషుల్ని వర్ణించటం, లేదా సంతల్ని వర్ణించటం, లేదా వంటకాల్ని వర్ణించటం, ఇవన్నీ కూడా ఇక్కడ జీవన విధానంలో, సంస్కృతిలో వీటన్నిటిలో ఒక భాగం కాబట్టి వాటన్నిటిని ఆయన కథల్లోకి తీసుకురావటం అనేది చాలా అరుదైన విషయం, అపురూపం అది. ఎందుకంటే చాలామంది ఇటువంటి పని చేయలేదు. ఇటువంటి కథలు రాసిన వాళ్ళే ఇటువంటి పని చేయలేదు. వంశీ గారి ద్వారా అది మొదలైంది, తర్వాత చాలామంది చేస్తూ వస్తున్నారు. వంశీ గారి కథల్లో మరొక ప్రత్యేకత ఏంటంటే, మనం సూక్ష్మంగా పరిశీలిస్తే మానవ సంబంధాలు అనేటువంటిది ఒకటి అంతర్లీనంగా, అది సానుకూలంగా కానివ్వండి, వ్యతిరేకంగా కానివ్వండి, ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే దానికి సంబంధించినటువంటి కోణం తప్పకుండా ప్రస్ఫుటించేలాగా ఉంటుంది. దానికి సంబంధించి మీ పరిశోధనలో మీకు ఇది ఇలా చాలా బాగుంది కదా అనిపించినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నిజానికి మనం ఇందాక అనుకున్నట్టు మనం మానవుడు సంఘజీవి. సో మానవుడు తను బ్రతుకుతున్న సమాజంలో తన వాళ్ళు, అంటే తన రక్త సంబంధీకులతో పాటు తన చుట్టూ ఉన్నవాళ్ళు, తన ఊరి వాళ్ళు, పక్క ఊరి వాళ్ళు, ఇట్లాగ తన విస్తృతి ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్తాడు. ఇలా వెళ్ళేటప్పుడు తన జీవన గమనంలో మనిషికి ఉపయోగపడే అన్ని రకాల సంబంధాలని ఏర్పరచుకుంటాడు. స్నేహితులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, పరిచయం మాత్రమే ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక కొట్టుకెళ్ళి మనం కొనుక్కునేటప్పుడు ఆ కొట్టాయంతో కూడా మనకు ఒక రకమైన ఒక అనుబంధం ఏర్పడుతుంది కొన్ని దశల్లో. సో ఇట్లాంటి మానవ సంబంధాలకు సంబంధించి వంశీ కథల్లో చాలా ఆర్ద్రమైన మానవ సంబంధాలు, లేదా చాలా ప్రేమైకమైనటువంటి మానవ సంబంధాలు, లేదా చాలా మోసగింపు మానవ సంబంధాలు, చాలా మోసాలు చేసేవాళ్ళు ఉంటారు. తూర్పోళ్ళు అనే కథలో ఒక పెద్ద ఆయన ఈ పొలం పనులు చేసుకునే వాళ్ళని మోసం చేస్తాడు దుర్మార్గంగా, దారుణంగా. దాన్ని ఆయన చాలా గొప్పగా వర్ణిస్తారు. అంటే ఆ మోసం చేసేవాడు ఇంత దుర్మార్గంగా చేస్తున్నాడు, ఈ తూర్పోళ్ళు ఎంత అమాయకులు పాపం అని ఆయన ఆ తూర్పోళ్ళ వైపు ఉండి కథకుడు నడపడం అనేది కథ చాలా గొప్ప సంవిధానం అది. కాబట్టి మానవ సంబంధాలు అనేవి ఈ కథల్లో, అన్ని కథల్లో ఉన్నట్టే ఉంటాయి. కానీ కథామాలిక విభాగం కాబట్టి ఇది, అంటే ప్రాంతీయ స్థితితో కథామాలికలు కాబట్టి ఎక్కువ పాత్రలు, ఎక్కువ ఒక ఊరికి సంబంధించిన అంశాలు కాబట్టి వాటిలో ఎక్కువగా ఈ మానవ సంబంధాల అంశాలు మనకి ముడిపడి ఒక దశలో అయితే మనం చెప్పుకోవాల్సి వస్తే చిక్కులు పడి కూడా ఉంటాయి కొన్ని కథల్లో, మీరు ఇందాక అన్నట్టుగా. ఇప్పుడు ఈ మా పసలపూడి కథలు దాదాపుగా 3 దశాబ్దాలు అయి ఉంటుందండి. 2 దశాబ్దాలు, కరెక్ట్గా 20 ఏళ్ళు అయింది. ఈ కాలంలో 20 ఏళ్ల క్రితం అవి స్వాతి వారపత్రికలో వచ్చేవి. అవునండి. ఆయన కథలు రాయడం ఎప్పటి నుంచో ప్రారంభమైన? ఆయన నిజానికి 1973 నుంచి కథలు రాస్తూ వస్తున్నారండి. ఆయన చిన్నతనం నుంచే కథలు రాయడం చేశాడు. చాలా తక్కువ 2-4-5 కథలు రాసిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక నవల కూడా రాసేసాడు ఆయన. మొదటి నవల మంచు పర్లకి కాదండి, అంతకు మునిపే 2-3 నవలు రాశారు. అవి వాటిని ప్రింట్ చేయలేదు ఆయన. అప్పటికి వచ్చే పత్రికల్లో అవి సీరియల్గా 4-5 వారాలు సీరియల్గా వచ్చాయి. కానీ ఆ తర్వాత వాటిని ఆయన డిజైన్ చేసుకున్నాడు. చాలా కథల్ని కూడా డిజైన్ చేసుకున్నాడు ఆయన, వదిలేశాడు వాటిని. మనకు తెలుస్తున్నంత వరకు ఆనాటి వాన చినుకులు లేదా కొన్ని కథా సంపుటాల్లో ఉన్నవి మాత్రమే ఆయన కథలు. అంతకు మునుపు ఒక 7-8 కథలు, ఒక 2-3 నవలలు కూడా ఆయన డిజైన్ చేసుకుంటున్నాడు, వదిలేశాడు ఆయన. మనకి మంచు పల్లకి మొదటి నవలుగా మనం అనుకుంటున్నాం. ఇప్పుడు వంశీ గారి కథలు మీరు అన్నట్టుగా 2 దశాబ్దాల క్రితం రచనా శైలికి, మా పసలపూడి కథల తర్వాత ఆయన రాసినటువంటి రచనా శైలికి చాలా వైవిధ్యం కనిపిస్తుందంటారు. చాలా వైవిధ్యం ఉందండి. ఎందుకనంటే అంతకు మునుపు వరకు ఆయన చాలా, ఒక రకంగా చెప్పాలంటే సీరియస్ అని అనాల్సి వస్తుంది. కానీ పసలపూడి కథలు ఒక బ్రేక్ ఆయనకి. అక్కడి నుంచి ఆయన రచనా శైలి, ఆయన దృక్పథం అంతా కూడా మారింది. పూర్తిగా ప్రాంతీయమైనటువంటి స్పృహ. ఇది చాలా గొప్ప విషయం. నాకు తెలిసింది నేను చెప్పాలి, కానీ నేను కొత్తగా తెలుసుకున్నది చెప్పడం కంటే పూర్తిగా నాదైనది నేను చెప్పేటప్పుడు మమేకమై చెప్పగలుగుతాం. అంటే సంపూర్ణంగా పూర్తిగా ప్రజెంట్ చేయగలుగుతాం. అటువంటి ఒక ప్రజెంటేషన్ మనం మా పసలపూడి కథల నుంచి దిగువ గోదావరి కథలు,
ఈ మధ్య పొలమారిన జ్ఞాపకాలు లేదా నల్లమిల్లోరి పాలెం ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా ఇటువంటివే. అయితే ఈ పొలమారిన జ్ఞాపకాలు కానీ ఇవన్నీ కథా వ్యాసాల భాగంలోకి వస్తాయి. దాంట్లో కథ ఉంటుంది, కొంత వ్యాస తరహా శైలి కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు వంశీ గారి కథలు మొత్తంగా ఆయన కనుక మనం తీసుకున్నట్టయితే అవి ప్రాంతోచితం కానివ్వండి, పాత్రోచితం కానివ్వండి, ఆయన వర్ణనలు కానివ్వండి, వీటినన్నిటినీ కూలంకషంగా పరిశీలించి మీరు చేసినటువంటి కృషి వంశీ మాపసలపూడి కథల కమామీషు అనేటువంటి పరిశోధనా గ్రంథాన్ని మీరు సమర్పించడం, దానికి మీరు పిహెచ్డి తీసుకోవడం చాలా సంతోషం. అయితే చివరిగా మమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి మన తెలుగు సాహిత్యం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే, సామాజిక పరిస్థితులను బట్టి చూస్తే, ఇప్పుడు పూర్వం తరం వాళ్ళకి లేదా మధ్యతరం వాళ్ళకి సాహిత్యం గురించి ఉన్నటువంటి అవగాహన ప్రస్తుత తరానికి ఉండట్లేదు, యువతరానికి ఉండట్లేదు. ఇప్పుడు యువతరానికి ఈ తెలుగు సాహిత్యానికి సంబంధించి లేదా ఈ వంశీ గారు లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలకు సంబంధించి వాళ్ళని ఇంకా చేరువు చేయాలి అంటే మీరు ఏ రకమైనటువంటి సూచనలు చేస్తారు? నిజానికి ఇప్పుడు సెల్ ఫోన్ ఒక మనిషి శరీరంలో ఒక భాగం అయిపోయింది. వేరే ఇంకేమీ ప్రపంచం లేని ఇంకొక స్థితి లేని స్థాయికి సెల్ ఫోన్ మనలోకి భాగం అయిపోయింది, సెల్ అయిపోయింది. అదే ఒక సెల్, జైలు సెల్ అయిపోయింది అని ఒక దృష్టితో మనం చూస్తే, రెండో దృష్టితో చూడాల్సి వచ్చినప్పుడు పోస్ట్ కరోనా సినారియోలో మనం చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళు కిండర్ గార్డెన్ నుంచి కూడా వాళ్ళ స్కూల్ వాళ్ళు ప్రతిదీ వాట్సాప్ చేసి ఇది చదువుకోండి అంటారు. అట్లాగే వాళ్ళు చదువుకున్నారు. ఇవాళకి మీరు చూస్తే ఇవాళ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సెల్ ఫోన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్ని రకాల మెటీరియల్స్ వాళ్ళు ఈజీగా, ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళి జెరాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రత్యేకించి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, సులువుగా మెటీరియల్ దాంట్లో లభ్యం అవుతుంది, హ్యాపీగా చదువుకోగలుగుతున్నాం. అయితే ఉన్నాయి. అయితే దాంట్లో ఉన్న ఒకే ఒక్క అననుకూలత ఏమిటంటే కొంచెం కళ్ళు పాడవుతాయి ఎక్కువగా దాంతోనే చదవడం, డైవర్షన్ వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మధ్య మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా సెల్ ఫోన్ ద్వారా చదువురితనం పెంచే రకరకాల విధానాలు వస్తున్నాయి. పుస్తకాలన్నీ కూడా సెల్ ఫోన్లోనే దొరుకుతున్నాయి. ఇప్పుడు పీడిఎఫ్లు, ఎవరైనా కొత్త పుస్తకం ఇస్తుంటే పీడిఎఫ్ ఉందా అని అడుగుతున్నారు. ఇవాళ చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ యాప్లు, ఈ నవలలు కానీ కథలు కానీ ఇట్లా యాప్లో పెట్టడం, అంటే చదువుకోవడానికి అట్లా యాప్ పెట్టడం. ఇంకా మనం చదువుకోక్కర్లేదు కూడా. అంటే యూట్యూబ్లో చాలామంది ఈ కథల్ని చదివి వినిపిస్తున్నారు. అలా కూడా కాకుండా ఒక పేజ్ ఉంటే దాన్ని మనం ఒక లెన్స్లో పెట్టుకుని దాన్ని మనం చదవమంటే అదే చదివేస్తుంది, మనం వినొచ్చు అంతే, మనం చూడక్కర్లేదు. సో ఇటువంటి సౌకర్యాలు చాలా వచ్చాయి. పిల్లలు కూడా వాటిని చాలామంది ఉపయోగించుకుంటున్నారండి. తెలిసిన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, తెలియని వాళ్ళు ఎలాగో ఉపయోగించుకోలేరు. ఉండే కొద్దీ తరం మారుతోంది కాబట్టి, పూర్వం తరం అంటే 30 ఏళ్ళకి మారేది, ఇప్పుడు 5 ఏళ్లకే 10 ఏళ్లకే తరం మారిపోతుంది. 5 ఏళ్లకి సెల్ ఫోన్ మోడల్ పోతుంది. కొత్త కారు వస్తే 5 ఏళ్లకు ఉండదు, దాని స్పేర్ పార్ట్ దొరకదు. ఇట్లా ప్రతి 5 ఏళ్లకి రకరకాలుగా మారిపోతున్నాయి. కాబట్టి ప్రతి తరానికి, అంటే పూర్వం 30 లేకపోతే ఇప్పుడు 5, ఏదో ఒక మార్పు వస్తూ ఉంటుంది. ఆ మార్పుకి తప్పనిసరిగా మనిషి గురి కావాలి. అయితే దాంట్లో మునిగిపోకుండా తనకు ఉపయోగపడేంత వరకు ఉపయోగించుకున్నప్పుడు మనిషిగా బతకగలుగుతాడు. సో ఇవాళ చదువుకునే వాళ్ళకి సెల్ ఫోన్ కూడా ఆ విధంగా ఉపయోగించుకునే ఒక సౌకర్యాన్ని కలిగించుకున్నప్పుడు మనిషి తప్పనిసరిగా, మనం పూర్వకాలం నుంచి మహాభారతం నుంచి ఇవాళ వంశీ గారు ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయో, లేకపోతే ఇవాళ కొత్తగా రాసే కథకులు రాసేవి కూడా చదువుకునే అవకాశం మనకుంది. ఆ విధంగా చదువుకునే వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు. ఇవాళ కూడా కొత్తగా మాపసలపూడి కథలు చదివే కొత్త తరం వాళ్ళు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు కానీ స్కూళ్ళలో లేకపోతే కాలేజీల్లో ఓరియంటేషన్ ద్వారా మనకి అది వస్తుంది. ఇవాళ పెద్ద పెద్ద కాలేజీల్లో, పెద్ద పెద్ద సంస్థల్లో అటువంటివన్నీ జరుగుతున్నాయి. మెల్లమెల్లగా అందరికీ వస్తాయండి తప్పనిసరిగా. అయితే మీరు అన్నట్టుగా ఆ సాధనం ఏదైతే ఉందో దాన్ని మనం
సరైన విధంగా ఉపయోగించుకుంటే సాధనమన్న పనులు సమకూరు ధరలో అన్నట్టుగా మనం సాధించుకోవడానికి తప్పకుండా ఇది అవుతుంది. ఇప్పుడు మీరు మాటల్లో చెప్తే ఒక మాట అన్నారు, 5 ఏళ్లకే తరం మారిపోతుంది అన్నట్టు. ఈ పుస్తకాన్ని మీరు వెలువరించి దాదాపుగా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిందా? లేదండి, అంటే నాకు PhD 2 years అయింది. ఏదైనా మీకు PhD అవార్డు వచ్చి 2 సంవత్సరాలు అయింది అంటే 2 సంవత్సరాల క్రితం మీ కృషి ఆగిపోయింది దీంతో. అంటే ఇంకొక 2-3 సంవత్సరాల్లో తరం మారబోతోంది. మారే తరంతో మీరు కొత్త ప్రయత్నం ఏం చేయబోతున్నారు? అంటే నేను నిజానికి 90ల నుంచి కూడా పోయిటరీ రాస్తూ ఉంటాను. తర్వాత లెక్చరర్ అయిన తర్వాత అకాడమిక్గా నా వ్యాసాలు అవి ప్రింట్ అయ్యండి ఆల్రెడీ. అలాగే చరిత్రకు సంబంధించిన కొంత ఒక అవగాహన లాంటిది ఉందని నేను అనుకుంటాను. దానికి అటువంటి పుస్తకాలకు కూడా నేను కొన్నిటికి పనిచేశాను, సంపాదకుడిగా వర్క్ చేశాను. సో ఇంకా కొత్త వర్క్స్ నా పోయిటరీ వస్తుంది, కొన్ని కథలు కూడా వస్తాయి, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇది నిజానికి ఒక దశాబ్దానికి పైన పట్టింది. నేను జాయిన్ అయ్యి చాలా కాలం అయింది. నేను కొంచెం లేట్ చేశాను, అయితే సమయం వచ్చినప్పుడు కదా పనులు అయ్యేది. కాబట్టి 2 ఏళ్ల క్రితం కంప్లీట్ అయింది. నేను పుస్తకం ఈ సంవత్సరమే ఫిబ్రవరిలో ప్రింట్ చేశాను అన్నమాట. చాలా సంతోషం రామచంద్రారెడ్డి గారు. మా కోరిక మీద మీరు మా D5 స్టూడియోకి వచ్చి వంశీ గారి గురించి ఆయన రాసిన మా పసలపూడి కథల కమామిషు చాలా సవిస్తారంగా పరిశోధన చేసి మీ పరిశోధన అంశాలన్నింటినీ కూడా మా వీక్షకులు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి. D5 ప్రేక్షకులకి మీకు అందరికీ కూడా నమస్కారం. అది వంశీ మా పసలపూడి కథల కమామిషు గ్రంథకర్త రామచంద్రారెడ్డి గారితో మాటామంతి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.